హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు కానీ డాండ్రఫ్ ఎక్కువ ఉంటే ఈ వీడియో అయితే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈజీగా అయితే డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవచ్చు. నాకు కూడా డాండ్రఫ్ చాలా అంటే చాలా బాగా ఎక్కువైంది. ఎంత హెయిర్ ఉంటే ఏం లాభం చెప్పండి, ఒక్కసారి డాండ్రఫ్ వస్తే మాత్రం హెయిర్ ఫాల్ బాగా అంటే బాగా జరిగిద్ది. నాకు తెలిసి అయితే హెయిర్ ఫాల్ ఎక్కువ జరిగేది డాండ్రఫ్ వల్ల. డాండ్రఫ్ కానీ కంట్రోల్లో లేకపోతే హెయిర్ మొత్తం ఊడిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను, అంత హెయిర్ ఫాల్ జరుగుతుంది నాకు. సో ఒకవేళ మీకు డాండ్రఫ్ లేకపోయినా సరే ఇది మంత్లీ ఒకసారైనా వాడండి, మీకు డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. సో నేను ఇప్పుడైతే ఒక లెమన్ అయితే తీసుకుంటున్నాను. సో మీ హెయిర్ లెంత్ని బట్టి అయితే లెంత్ ఎక్కువ ఉంటే 2 లెమన్స్ అయినా తీసుకోండి. సో నేను దానిలో ఒక 1 స్పూన్ అయితే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇదైతే నేను ఆయిల్ ఎవ్రీడే అయితే యూజ్ చేస్తానన్నమాట. లెమన్ అయితే చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి. సో ఒక్కసారి వాడి చూడండి మీరు, డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళు. సో ఇది అప్లై చేసుకునేటప్పుడు మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాతే ఇది అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆయిల్తో ఉన్నప్పుడు ఇది తలకు అప్లై చేస్తే ఏమైందంటే స్కాల్ప్ అనేది తొందరగా అబ్జర్వ్ చేయదు. సో ఇలా హెయిర్ వాష్ చేసిన తర్వాత అప్లై చేస్తే అంటే స్కాల్ప్ నీట్గా ఉంటుంది, ఇది తొందరగా అబ్జర్వ్ అయ్యి ఆ డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది. సో నేను ఇప్పుడైతే ఒక కాటన్ తీసుకున్నాను. సో ఇది 2 బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఆయిల్ కూడా వేసాం కాబట్టి 2 మిక్స్ చేసుకుని దీంతో స్కాల్ప్కి అయితే అప్లై చేసుకోండి. పైన హెయిర్ కంటే స్కాల్ప్కి ఎక్కువ ఇంపార్టెంట్. సో చూసారు కదా, నేను ఇలా మొత్తం అయితే అప్లై చేసేసుకున్నాను. చేసిన తర్వాత అయితే ఇలా చిన్న మసాజ్ అయితే చేయండి. మసాజ్ చేసేటప్పుడు అయితే మెల్లగా చేయండి, ఎందుకంటే జుట్టు తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేకపోతే 1 అవర్ తర్వాత మీకు నచ్చిన షాంపూతో అయితే హెయిర్ వాష్ చేయొచ్చు. సో మీకు ఇలా వీక్లీ ట్వైస్ చేయండి డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళు. సో తొందరగా అయితే డాండ్రఫ్ అయితే రిమూవ్ అవుతుంది. సో మసాజ్ చేసిన తర్వాత అయితే ఇలా ముడైతే వేసుకోండి. ముడేసేటప్పుడు మరీ టైట్గా అయితే వేసుకోవద్దు. సో కొంచెం లూజ్గా అయితేనే వేసుకోండి. సో ఇలా వీక్లీ ట్వైస్ కానీ యూజ్ చేస్తే మీకు ఎంత డాండ్రఫ్ ఉన్నా సరే ఖచ్చితంగా 1-2 మంత్స్లో అయితే మొత్తం పోతుంది. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.